ఆడే ఉండు. By drilling holes and completely assessing the status of the apron and any hollows are there, any encroachments are there. Underwater videography also completed. So these are the even strength parameters also assessed. To this cylinder, by obtaining latest status, damage of 20 or 30 based on the. Those aprons also you can see that not at the same uniform. When did they observe it? 10 years later? Yeah, since 84 this inception of actually it was 300 plus TMC. So now it is really clearly nice to such declarations. ఈరోజు ఉదయం కేఆర్ఎంబి చైర్మన్ గారు బీపీ పాండే గారు అట్లాగే కేఆర్ఎంబి మెంబర్ గారు ఈరోజు మన శ్రీశైలం డ్యామ్ విజిట్ చేయడం జరిగింది. మెయిన్ సారు కొత్తగా మన కేఆర్ఎంబి చైర్మన్ గా ఛార్జీ తీసుకోవటం వల్ల సార్ అంత ముందర జిఆర్ఎంబి చైర్మన్ గారు ఇది ఖాళీ అవటం ఎడిషన్ ఛార్జిగా కేఆర్ఎంబి చైర్మన్ తీసుకొనేసి అందువల్ల ఈ సిస్టమ్ ఒకసారి చూద్దామని మెయిన్ వచ్చున్నారు. ఎందుకంటే కేఆర్ఎంబి అంటే మెయిన్ మనకి వినపడేది మనకి శ్రీశైలం డ్యామ్ అయితేనేమి, పోతిరెట్టిపాడు, పనకచర్ల, నాగార్జునరావు ఇవన్నీ మనకి రెగ్యులర్ కేఆర్ఎంబిలో ఉంటాయి చెప్పడం జరిగింది. అట్లా గ్యాలరీస్ లో కూడా ఎక్కడెక్కడ మన ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్కడ ఉంది, అలాగే డీవాటరింగ్ ఇవన్నీ కూడా వివరాలు గ్యాలరీస్ లో కూడా చాలా డీటెయిల్ గా చూసేసి వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని గైడెన్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇన్స్ట్రుమెంటేషన్ మీద వాటి మీద. తర్వాత రేపు ప్రోగ్రామ్ ఏంటంటే ఈ రోజు సార్ వాళ్ళు మన రైట్ బ్యాంక్ పవర్ హౌస్కి వెళ్తారు. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ చూసుకొని నైట్ స్టే చేసి రేపు మెయిన్ వాళ్ళు ఏంటంటే పోతిరెడ్డిపాడు అట్లాగే బనకచర్ల కాంప్లెక్స్ రేపు చూసుకొని అట్లాగే టైం ఉంటే మన సుంకేసులో బ్యారేజ్ కూడా చూసుకునేసి అట్టించి అటు కర్నూలు వెళ్ళిన ప్రోగ్రామ్. మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్ వాళ్ళకి ఒక అవగాహన రావడానికి కేఆర్ఎంబి ప్రతి మీటింగ్ లో కూడా ఈ ప్రాజెక్ట్స్ ఈ రెగ్యులేటర్ నేమ్స్ వస్తాయి కాబట్టి ఇట్లా ఎక్కడెక్కడ లొకేషన్ ఉంది అక్కడెక్కడని ఫిజికల్ గా చూద్దామని వచ్చున్నారు. ఈ సందర్భంగా సార్ వాళ్ళు కూడా మీ అందరూ తెలుసు ప్రిన్సిపల్ మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మేము కూడా ఇప్పుడు దాకా ప్రిన్సిపల్ మీద మేము ఏ ఎఫర్ట్స్ పెట్టింది, ఏ స్టడీస్ మ్యాథమెటిక్స్ స్టడీస్ చేయించడం అయితేనేమి, అండర్ వీడియోగ్రఫీ చేయించడం అయితేనే వీటన్నిటి ఏమేమి చేయించాము కూడా సార్ వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మనకి ఎన్డిఎస్సి వాళ్ళతో మాట్లాడేసి త్వరగా ఈ స్టీల్ సిలిండర్స్ ప్రొటెక్షన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా త్వరగా చేయించడం జరిగింది. మెయిన్ వచ్చిందంటే సార్ వాళ్ళు ఒక అవగాహన సిస్టమ్ మీద అవగాహన తెచ్చుకుందామని వచ్చారు. సార్ వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ.